నమస్తే. నేను కృష్ణాంజనేయులు. బీజేపీ దేశవ్యాప్తంగా 2024 లోక్సభ ఎన్నికలకి సర్వసన్నద్ధమవుతోంది. అనూహ్యంగా 195 మంది ఎంపీ అభ్యర్థుల్ని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. దేశవ్యాప్తంగా రానున్నటువంటి ఎన్నికల్లో 370 స్థానాలని గెలుచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఎన్డీఏకి 400 స్థానాలు పైగా రావాలి అనేటువంటిది బీజేపీ యొక్క ఆకాంక్షగా ఉంది. అందుకు అనుగుణంగానే అభ్యర్థులను ప్రకటించేసి స్పష్టంగా ఎన్నికలకు రెడీ అవుతోంది. 11, 12 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో పర్యటన చేయనున్నారు ప్రధానమంత్రి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే తెలంగాణలో జేపీ నడ్డా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాజ్నాథ్ సింగ్ ఎన్నికల సభల్ని ఇప్పుడే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన ఏమీ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తులోకి వెళ్ళేటువంటి ఆలోచనలో ఉంది కాబట్టి ఎంపీ అభ్యర్థుల ప్రకటన అయితే చేయలేదు. ఈ 2 రోజుల పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వము 25 పార్లమెంటు స్థానాలను 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారాల మొత్తాన్ని కూడా పొత్తులో ఉంటే ఎలా ఉంటుంది, పొత్తులో లేకపోతే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల మీద చర్చిస్తున్నారు. దీని మీద తుది నివేదికని బీజేపీ అధినాయకత్వానికి పంపించబోతున్నారు. బీజేపీ అధినాయకత్వం పొత్తుల విషయంలో తుది నిర్ణయం ప్రకటించేదానికి అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం జనసేనతో పొత్తుకి బీజేపీ సిద్ధమైనట్టుగా సమాచారం, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనేటువంటిది ఒక చర్చ ఉంది. 20 అసెంబ్లీ స్థానాలు, ఒక 5 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి తీసుకునే దానికి అవకాశం ఉంది అనేటువంటిది చర్చ. అయితే ఈ మొదటి వారంలోనే బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో ప్రకటిస్తే అప్పుడు ఎంపీలకు సంబంధించి తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కలిసి 25 ఎంపీలకు సంబంధించినటువంటి ప్రకటన చేసేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా 57 అసెంబ్లీ స్థానాల్లో ఇంకా తెలుగుదేశం, జనసేన 118 ప్రకటించారు. ఈ 57లో బీజేపీకి పోను మిగతా ఈ తెలుగుదేశము మరి జనసేనకు 1-2 ఇస్తారా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే తెలంగాణలో అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల ప్రకటన అయితే బీజేపీ చేసింది. చాలా స్పష్టంగా 17 ఎంపీ స్థానాలకు గాను 9 ఎంపీ స్థానాలను ప్రకటించింది. ఇప్పుడే 4 ఎంపీలు ఉన్నారు, ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. ఇంకా 5 ఎంపీలను కూడా ప్రకటించారు. మొత్తం 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 9 మంది అభ్యర్థులు ఎవరు తెలంగాణలో అంటే సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి, ఈటెల రాజేంద్రరావు మల్కాజిగిరి నుంచి, అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నుంచి, బోరా నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి, మాధవీలత డాక్టర్ మాధవీలత హైదరాబాద్ నుంచి, బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి, పి భరత్ ప్రసాద్ నాగర్ కర్నూలు నుంచి ఈ 9 మంది అభ్యర్థులు కూడా ప్రకటించింది. మిగతా 8 మంది అభ్యర్థులు కూడా ప్రకటించేదానికి అవకాశం ఉంది. కొద్ది రోజుల్లోనే మిగతా అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన చేసేదానికి అవకాశం ఉంది. అయితే మొత్తము దేశవ్యాప్తంగా కూడా 195 మంది ఈ తొలి జాబితా అనేటువంటిది కూడా దీంట్లో మీరు గమ్మత్తు ఏమిటంటే 2019 ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థులు ఈ 195లో 155 మంది గెలిచారు. 20 అంటే ఒక 20 మందికి మాత్రమే ఇప్పుడు ఇచ్చినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలో సీటు ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 34 మంది కేంద్ర మంత్రులకి ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఈ లిస్టులో చోటు లభించినటువంటి పరిస్థితి ఉంది. మాజీ సీఎం శివరాజ్ సింగ్ కూడా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. జాబితాలో 28 మంది మహిళలకి చోటు లభించింది. 20% సిట్టింగులకు అయితే ఇవ్వలేదు. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, హర్షవర్ధన్కు మాత్రం టికెట్లు ఇవ్వలేదు. సుష్మా స్వరాజ్ కుమార్తె బాసుని స్వరాజ్ ఆవిడకి కూడా టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా వీళ్ళకి సంబంధించినటువంటి మొత్తము పేర్ల ప్రకటన కూడా బీజేపీ చేసింది. ఇప్పటికే మొత్తము ముఖ్యమైనటువంటి బీజేపీ అభ్యర్థుల ప్రకటన చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము ఎన్నికలకి సర్వసన్నద్ధం అవుతున్నటువంటి స్థితిలో నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
స్పష్టంగా బీజేపీకి సంబంధించి వారణాసి నుంచే మోడీ పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా బరిలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి భారతదేశంలో ఇప్పటి వరకు 400 లోక్సభ స్థానాలను గెలుచుకోవటం అనేటువంటిది ఒక్కసారి జరిగింది. అది కూడా 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో 404 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. భారతదేశ ఎన్నికల చరిత్రలో ఇదే రికార్డు. ఒక రాజకీయ పార్టీకి 400 పైగా స్థానాలు రావడం. ఇప్పుడు అనూహ్యంగా ఆ రికార్డును బద్దలు కొట్టాలి అనేటువంటిది బీజేపీ ఆలోచన. ఎన్డీఏలో 400 సీట్లు సంపాదించాలని, బీజేపీ వరకు ఇప్పుడు 303 సీట్లున్నాయి, 370 స్థానాలు సంపాదించాలని బీజేపీ భావిస్తుంది. అయితే దక్షిణాది రాష్ట్రాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది బీజేపీ. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు కర్ణాటకలో 25 స్థానాలు, తెలంగాణలో 4 లోక్సభ స్థానాలను గెలుచుకున్నది 2019 ఎన్నికల్లో. ఇప్పుడు టార్గెట్ ఏమిటి అని అంటే 50 లోక్సభ స్థానాలని దక్షిణాది రాష్ట్రాల నుంచి గెలుచుకోవాలని. అందుకోసమనే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం జనసేనతో పొత్తులోకి వెళ్ళి 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ఒక ప్రపోజల్ చేసింది తెలుగుదేశం పార్టీకి. అయితే 5 లోక్సభ స్థానాలని తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా సమాచారం. అదేవిధంగా తమిళనాడులో కూడా అన్నామలై నేతృత్వంలో బీజేపీ స్ట్రాంగ్గానే అగ్రెసివ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ కూడా కొన్ని సీట్లు గెలుచుకునే దానికి అవకాశం ఉండొచ్చు. కేరళలో కూడా కొన్ని సీట్లు గెలుపు కోసం కొంత ప్రయత్నం అయితే బీజేపీ వైపు నుంచి జరుగుతుంది. బీజేపీ అనుకున్నట్టుగా వాళ్ళు ఏమంటున్నారు, మేము మొట్టమొదటిసారి భారతదేశంలో మేము జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాము, కాబట్టి బీజేపీకి 370 సీట్స్ ఇవ్వండి అనేటువంటిది దేశ ప్రజలకు పిలిపిస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ వైపు నుంచి ఉంది. మరి ఆ బీజేపీ 370 స్థానాలు, ఎన్డీఏ 400 పైగా స్థానాలు సాధిస్తా లేదా అనేటువంటి ఒక అంశం. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ పొత్తుతోనే ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.